శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉప సర్పంచ్ గారు. గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఐకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు జగ్గరేపాక 3వ గ్రామ పంచాయతీ వార్డుగా సభ్యులుగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన రెడ్లరేపాక 4వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకతిస్తానని ప్రమాణం చేస్తున్నాను. 5వ వార్డు మండల కృష్ణమూర్తి. రెడ్లరేపాక 5వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్లరేపాక 7వ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంధ్య రెడ్లరేపాక 8వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా
ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శివకృష్ణ ఎడ్లరేపాక 9వ వార్డు గ్రామ పంచాయతీ సభ్యుడిగా గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మెరుగుమల్ల నిర్మల రెడ్లరేపాక 10వ వార్డు గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.